హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్ లో వచ్చేసి ఎగ్ నూడిల్స్ చేస్తున్నాము. చాలా బాగుంటాయి, చాలా ఇష్టంగా తింటారు. స్ట్రీట్స్ లో బయట దొరుకుతుంటాయి కదా, ఇంట్లో కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసామనేది చూసేయండి. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకొని కడాయి ఒకటి పెట్టేసుకుందాం. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2-3 స్పూన్లంత ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది, లేదనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు. ఎగ్ నూడిల్ కోసం నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ ముందుగా పగలగొట్టేసి ఒక గ్లాస్లో తీసేసుకుందాం. గ్లాస్లో వేసిన ఎగ్స్ని మిక్స్ చేసేద్దాము. కొట్టిపోసాం కదా, లైట్గా కలిపేసుకుందాం కిందంతా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎగ్ మిక్స్ చేసాం కదా, ఇది యాడ్ చేద్దాం దీంట్లోకి. ఎగ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే సన్నగా తరిగిన కొద్దిగా క్యాబేజీ, అలాగే సన్నగా తరిగిన కొన్ని క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొన్ని గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఇవి అలాగే సన్నగా తరిగిన కొన్ని ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు. ఇది ఆప్షన్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అలాగే హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్. దీన్ని పెద్ద మంట పెట్టి టాస్ చేద్దాము. వెజిటేబుల్స్ ఎక్కువ ఉడకాల్సిన పని లేదు, మెత్తగా అయితే టేస్ట్ ఉండదు, కొంచెం క్రిస్పీగానే ఉండాలి వెజిటేబుల్స్. జస్ట్ ఒక 1 మినిట్ టాస్ చేస్తే సరిపోతుంది. అలాగే దీంట్లో పొడుగ్గా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని. నెక్స్ట్ దీంట్లో ఒక 1/2 స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ కారం పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే ఒక 1/2 స్పూన్ వెనిగర్, అలాగే ఒక 1/2 స్పూన్ డార్క్ సోయా సాస్, అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే కొద్దిగా గార్లిక్ పౌడర్ కొంచెమే. నెక్స్ట్ దీన్ని టాస్ చేద్దాం. నెక్స్ట్ దీంట్లో నూడిల్స్ యాడ్ చేస్తున్నాను. ఈ నూడిల్స్ కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి, చాలా ఈజీ ఇంట్లో కూడా వీటిని ప్రిపేర్ చేయడము. ముందుగా స్టవ్ పైన నీళ్లు పెట్టేసుకొని, నీళ్ళు హీట్ అయిన తర్వాత దాంట్లో ఇవి వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళు తీసేసుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్న వీటిని పెద్ద మంట పెట్టేసి టాస్ చేసేద్దాము. పెద్ద మంట పెట్టే టాస్ చేయాలి మొత్తము, అప్పుడే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది నూడిల్స్కి. దన కలుపుతూనే ఉండాలి. ఇంకా ఫాస్ట్ కలుపుతారు కదా ఫాస్ట్ ఫుడ్ బండి పైన, మసాలా అదొకటి ఇదొకటి వేస్తూ బాగుంటుంది బయట కూడా. మంచిగా టాస్ చేసిన తర్వాత కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్లో, అలాగే కొద్దిగా కొత్తిమీర మళ్ళీ కలిపేసుకున్నాం. ఫాస్ట్ ఫుడ్ బండి చుట్టుపక్కలకి వెళ్తేనే మంచి స్మెల్ వస్తుంది కదా, ఈ స్మెల్ ఇప్పుడు అలాగే వస్తుంది. ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తుంది. నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 4 to 5 మినిట్స్ టాస్ చేస్తే సరిపోతుంది. నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. ఎక్కువసేపు కూడా చేయొద్దు, వెజిటేబుల్స్ మెత్తగా అయిపోతాయి, టేస్ట్ ఉండవు. వెజిటేబుల్స్ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. నూడిల్స్ రెడీ అయిపోయి సర్వ్ చేసుకొని తినేయడమే ఇంకా. నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి, ఎగ్ నూడిల్స్.
హాట్గా బాగున్నాయి. లెమన్ లేకపోతే ఎట్లా, నిమ్మకాయ కంపల్సరీ కదా. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి, టేస్టీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.